గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అందరం సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. అవునమ్మా. అందరం ఫెయిల్యూర్ అవ్వాలని కూడా రూల్ లేదు. కాకపోతే ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ రీమోటివేట్ అయ్యి పైకి లేవడం చాలా ఇంపార్టెంట్ కదమ్మా. సో అలాంటి పిల్లలకి మీరు చెప్పే మాట? సముద్రపు అల ఉదాహరణగా చెప్పాలి. అప్స్ అండ్ డౌన్స్. ఏ అలా కూడా పడ్డాను కదా అని ఆగదు, విరిగిన ప్రతి అల మళ్ళీ పైకి లేస్తుంది. ఇది ఉదాహరణ. సముద్రపు అలల్లాగా నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. మనం ఎవ్వరం కూడా అన్నిటిలోనూ విజయం సాధించాలని అనుకుంటాం, కానీ మన శక్తిని అంతా అక్కడ పెట్టామా లేదా ఆలోచించరే. ఒక్కసారి మనకి అపజయం వచ్చిన తర్వాత నా అపజయానికి కారణం ఏమిటని ఒకసారి ఆలోచించుకోవాలి. డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. కొమ్మలు కొట్టేసిన చెట్టులాగా ఉండాలి మనిషి. చెట్టు కొమ్మలు కొట్టేస్తే ఏమవుతుంది? మళ్ళీ చిగుళ్ళు వస్తాయి. ఇంకోటి కొన్ని చెట్లకి ఏం చేస్తారంటే, చెట్లు కాదు మామూలు చిన్న మొక్కలకి వంగ, మిరప మొదలైన తోటల్లో అలా ఎదుగుతూ ఉంటే బాగా చెట్టుకున్న పై భాగాన్ని తుంచేస్తారు. ఒక్కడిగా ఎదుగుతున్నది ఏమవుతుంది? 3-4 కొమ్మలు వస్తాయి. అంటే ఒక్క దారి మూసుకుపోతే 10 దారులు ఉంటాయి. ఒక్క కొమ్మ పైభాగాన్ని తుంచేస్తే 4 కొమ్మలు వస్తాయి. ఒక ప్రాంతం నుంచి ఎన్ని చెట్లని చూడండి, కొట్టేసిన చోట నుంచి ఎక్కువ కొమ్మలు వస్తాయి. సన్నగా పొడుగ్గా పడిపోయేటట్టు వెళ్లకుండా. కనుక అపజయాలన్నవి మనకి కొమ్మలు కొట్టేసిన చెట్టుకు కొమ్మలు కొట్టేయడం లాగా. అంచేత మరో 4 దారులు ఉంటాయి, వెతుక్కోవాలి. ఈ వెతుక్కునే సందర్భంలో ముందు చేయాల్సిన పని ఏమిటంటే, అవకాశం లేదు అని నిరాశ నిస్పృహలకి లోను కాకుండా ఉండడం కోసం అని చెప్పి ఇది ఉదాహరణ. కానీ చెయ్యాల్సిన పని ఏమిటంటే, నేను అపజయం పాలవడానికి కారణం ఏమిటి అన్నది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అన్ని రకాల నేను ప్రయత్నం చేశా అనేటటువంటి తృప్తి ఉండాలి. ఇలా చేస్తుంటే బాగుండేదేమో, ఇంకొంచెం నేను ఎఫర్ట్ పెడితే బాగుండేదేమో అనేటటువంటి ఆలోచన, రిగ్రెట్ అనేది ఉండకూడదు. అలా లేకుండా చేసినప్పుడు అపజయం ఏమవుతుందో తెలుసా? విజయానికి మెట్టు అవుతుంది. అన్నీ కూడా చెప్తారు కదా, అపజయాలన్నీ విజయాలకి మెట్ల లాంటివి. ఈ మెట్టు మీద 1 నిమిషం ఆగావంతే, అంతేగాని పడిపోలేదుగా. నువ్వు నిరాశకి లోనైతే పడిపోతావు, నిరాశ పడకపోతే మెట్టు మీదే ఉండి పై మెట్టు మీదకి పెడతావు. అది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. దీనికి మనకి అనేక ఉదాహరణలు చెప్తారండి, ఫెయిల్యూర్స్కి సంబంధించిన ఉదాహరణలు. దక్షిణ అమెరికాలో ఒక గోల్డ్ మైన్ తవ్వాడు బంగారం ఉందని విసుగొచ్చేసి అమ్మేశాడు కారు చౌకగా కొన్నవాడు కొన్నాళ్ళు ఊరుకుని, మనం కూడా ఊరికే ఉండడం దేనికిలే, తవ్వి చూద్దాం అనుకుంటే ఒక అడుగు తవ్వగానే వాడికి పోరు దొరికింది, బంగారపు గని లాంటిది. గనిలో బంగారం దొరికింది. అంటే వాడి విజయానికి ఎంత దూరంలో ఆగిపోయాడు? 1 అడుగు దూరంలో ఆగిపోయాడు. ఇలాంటి 1 నిమిషంలో ఆగిపోయిన వాళ్ళు, 1 క్షణంలో ఆగిపోయిన వాళ్ళు, 1 అంగుళంలో ఆగిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీటికి సంబంధించి ఒక గ్రంథమే ఉంది. ఎవరెవరు ఎక్కడ ఒక్క విసుగొచ్చి చివరిలో ఇంతలో ఆగిపోతే ఇంకొకళ్ళు ఆ విజయం తీసుకున్నారు అనేది చారిత్రకమైన సత్యాలతో రాసినటువంటి గ్రంథం ఒకటి ఉంది. అంటే దురదృష్టవంతులోనూ ఏదో ఉంది, దాని అర్థం వచ్చేటటువంటిది. అంటే అదృష్టాన్ని చాలా కష్టపడి 1 క్షణంలో, దాంట్లో మొదటిది ఇది. అలాగే పరుగు పందెంలో ఒక క్షణంలో ఓడిపోయిన వాళ్ళు, అంటే అక్కడ దాకా వచ్చి గెలిచాము అనుకుని వాడు అనుకున్నట్ట అక్కడ కనపడుతూ ఉంటే కట్టే తాడు ఉంటుంది కదా, దాటి వెళ్ళేది, వచ్చేసానని అనుకుని ఆ క్షణంలో రిలాక్స్ అయిపోయాడు, ఆ క్షణంలో వాడు ఆగిపోయాడు. ఇట్లా వస్తాయన్నమాట. అందుకని ఆఖరి క్షణం దాకా జాగ్రత్తగా ఉండాలి. అన్నింటికన్నా ప్రధానంగా మనకు కనపడేది దితి యొక్క కథ. ఆవిడ ఇంద్రుణ్ణి చంపడానికి తగినటువంటి కుమారుడు కావాలని చెప్తే 10,000 సంవత్సరాలు నువ్వు ఓ నియమం పాటించమని భర్త చెప్తే 9,999 సంవత్సరాల దాకా అయ్యింది.
ఆవిడ దగ్గరే ఉండి అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఆవిడికి సేవ చేస్తూ కూర్చున్నాడు ఇంద్రుడు. అయ్యో, ఇది తెలుసు ఆవిడకి ఏ కోరికతో చేస్తోందో. అలాంటప్పుడు ఇంకా ఈ విషయం చెప్పేసింది అతనికి, తెలిసిందే చెప్పింది. చెబుతూ అప్పుడు రిలాక్స్ అయింది, వచ్చింది అని. దాంతో ఆవిడ చేసిన పొరపాటుకి ఇంద్రుడు లోపల ప్రవేశించి ఆ పిండాన్ని ముక్కలు చేశాడు. వారు మరుత్తులుగా పుట్టారనుకోండి. అంటే విజయం లభించే వరకు చెప్పకూడదు, ఆపకూడదు. చెప్పకపోవడమే కదా, ఆపకూడదు. అందుకే ఎక్కడుంటుందంటే విజయం, మనం ఓడిపోయారని అనుకుంటాం కానీ ప్రయత్నంలో విజయం సాధించారా లేదా అనేది ప్రధానం. అదే పరిపూర్ణంగా పెట్టారా లేదా. మనకి మొదటిసారి ఒక చంద్రయానం ఏదో ఒకటి ఫెయిల్ అయింది. మొదటిసారి ఫెయిల్ అయినప్పుడు రాష్ట్రపతి వచ్చి ఏం చెప్పాడు వాళ్ళకి, యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ట్రయల్స్ అని చెప్పాడు. మీ ప్రయత్నాల్లో మీరు విజయం సాధించారు. మన క్రికెట్ టీం ఒకసారి ఓడిపోయి ఇచ్చినప్పుడు కూడా మన ప్రధానమంత్రి వారికి చెప్పిన మాట ఏమిటి, మీరు ప్రయత్నం సక్సెస్ఫుల్గా చేశారు, కంగ్రాచులేషన్స్ అన్నారు. ఇది భారతదేశానికి ఇతర దేశాలకి ఉన్న తేడా. అదే ఇంకొక దేశం ఓడిపోయి వచ్చిన టీంని ఎయిర్పోర్ట్లోనే ఎంత అవమానం చేస్తుందో మనకి తెలుసు. మరి భారతదేశంలో ఏం చేసాం, మీ ప్రయత్నం పరిపూర్ణంగా చేశారు, ప్రయత్నంలో విజయం సాధించారు అన్నాం. అంచేత విజయం అన్నది ఫలితంలో కన్నా కూడా ప్రయత్నంలో ప్రధానంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి మాట విన్నామో, ప్రయత్నం పరిపూర్ణంగా చేశామనే నమ్మకం ఇతరులు అనడమే కాకుండా మనకే అనిపించిందో, ఇంకొకసారి ఫూల్ ప్రూఫ్గా చేస్తాం. అందుకని అపజయాలన్నవి స్టెప్పింగ్ స్టోన్స్. దాంతో మరింత వేగంగా రెట్టించిన వేగంతో ముందుకెళ్ళాలి. దీనికి నేను ఉదాహరణ ఏం చెప్తానంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉదాహరణ చెప్తా. విత్ ఎవ్రీ బ్రేక్ బ్యాటరీ విల్ గెట్ రీఛార్జ్. సో అమ్మా సూపర్. అంటే నీకు బ్రేక్ వచ్చింది అనుకో, బ్యాటరీ మీది రీఛార్జ్ అవుతుంది కదా, ఏం పర్వాలేదు. అంటే నీ స్పీడ్ తగ్గింది కానీ బ్యాటరీ ఛార్జ్ అయింది. సో వాట్ ఈస్ ఇట్స్ ఓకే. ఇప్పుడు మనకి ప్రధానమైన కొంతమందిని గురించి ఉదాహరణలు చెప్పాలంటే, అబ్దుల్ కలాం గారు, అమితాబ్ బచ్చన్ గారు ఇద్దరు కూడా ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవుదాని వెళ్ళారు. అంటే ఒకేసారి కాదనుకోండి, డిఫరెంట్ టైమ్స్ లో. ఇద్దరు ఏదో కారణంగా సెలెక్ట్ కాలేదు. ఎయిర్ ఫోర్స్ లో మహా అయితే జనరల్ గా రిటైర్ అయ్యేవారేమో, కానీ తర్వాత ఏమయ్యారు వాళ్ళు. ఒక ఆయన అగ్ని మ్యాన్ అని కదా ఆయన చేసింది, అగ్ని సక్సెస్ఫుల్ గా తయారు చేశాడు అబ్దుల్ కలాం. మొట్టమొదటి అద్భుతమైన క్షిపణి, దేశానికి అధ్యక్ష పదవి, రాష్ట్రపతి స్థానంలో కూర్చున్నారు. తర్వాత మరొక్కసారి ఆ స్థానం ఇస్తానంటే నాకు అది అక్కర్లేదని తృణీకరించగలిగిన స్థాయికి ఎదిగాడు. అంటే రాష్ట్రపతి స్థాయి కన్నా ఎక్కువ స్థాయికి ఎదిగారు అబ్దుల్ కలాం గారు. ఆ రోజు అక్కడ సక్సెస్ అయితే ఏమయ్యేది. అలాగే అమితాబ్ బచ్చన్ ఎలా తయారయ్యాడు, ఐకాన్ అయిపోయాడు కదండి దేశానికి. ఆయన కుటుంబం, ఆయనే కాదు ఆయన కోడలతో సహా లండన్లో ఉన్న మైనపు బొమ్మల్లో స్థిరంగా వ్యాక్స్లో మిగిలిపోయారు. ఆ స్థాయికి వచ్చారు. కనుక ఫెయిల్యూర్స్ అనేవి జీవితాన్ని మలుపు తిప్పేవే తప్ప, మరొక దారికి వెళ్ళమని సలహా ఇచ్చేవే తప్ప కుంగదీయాల్సినవి కాదు. కనుక మరొక మార్గం మనకు అక్కడ ఉంది. బెటర్ వే ఈజ్ దేర్ అని చెప్తాయి ఫెయిల్యూర్స్. అంతే కదమ్మా. సక్సెస్ కి స్టోరీస్ ఏమి ఉండవు, బట్ ఫెయిలియర్స్ అయినప్పుడే దే ఆర్ మోర్ స్టోరీస్ టు లెర్న్ ఆర్ రివైండ్ ఆర్ రిఫ్రెష్. పాఠాలు నేర్చుకుంటారు కదా. ముందరే చెప్పాక మనం ఎందుకు ఫెయిల్ అయ్యామన్న దాని దగ్గర ఆలోచించాలి. వాళ్ళిద్దరికి దే హ్యావ్ ఏ రీజన్. అంచేది ఇది మంది కాదు అనుకున్నారు, కుంగిపోలేదు. అదో మరొకళ్ళు అయితే ధృతరాష్ట్రుడిలాగా నా కళ్ళు లేకపోతే సింహాసనం మీద కూర్చోలేదని కుంగిపోయి వంశనాశనానికి కారకం అయ్యాడు. అట్లా కాకుండా మరో మార్గానికి వెళ్ళారు. అది విషయం. Super Amma, well said. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.